ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంది. పక్కనే మెట్రో స్టేషన్, ఆ పైన ఉన్నది ఫ్లైఓవర్, మెట్రో ట్రైన్ వెళ్ళేటటువంటి వే అది. అటు సైడ్న మళ్ళా బస్సులు వెళ్ళడానికి కూడా ఫ్లైఓవర్, మళ్ళా ఇప్పుడు నేను నడిచేది కూడా ఫ్లైఓవరే. ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రోడ్ సర్వీసులు మనం చూడొచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఇది లాస్ట్కి. ఇది ఇక్కడ నుంచి మరి ట్రైన్ ఇక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి ఇది డెడ్ ఎండ్, ఎల్బీ నగర్ వరకే ఉంది మెట్రో లైన్ అనేది. ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యి మియాపూర్ వెళుతుంది ట్రైన్స్. ఇక్కడ మైత్రివనం నుంచి మరి నంబర్ ఆఫ్ ట్రైన్స్ వే అనేది ఉంది. ఇది మెయిన్ సెంటర్. ఇది అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి రోడ్స్ మీరు చూడొచ్చు. ఫ్లైఓవర్ మీ నుంచి షూట్ చేస్తే ఎలా ఉంది. ఈ మధ్యలో ఉన్నది మెట్రో లైన్ అనేది, అక్కడ వరకే డెడ్ అయిపోయింది. అక్కడి నుంచి లాస్ట్గా మెట్రో లైన్ అనేది మధ్యలో ఉన్నది. అక్కడి నుంచి అంటే ఎల్బీ నగర్ లాస్ట్కి ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే పక్కనే ఫ్లైఓవర్ మీద బస్సులు వెళ్తున్నాయి. తర్వాత కింద చూసినట్లయితే కూడా కింద కూడా రోడ్లు ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఇటు సైడ్ కూడా రోడ్డు ఉంది, చూడొచ్చు. ప్రయాణికులు ఎప్పుడైనా అంబులెన్స్ కనుక రోడ్డు మీద వస్తుందంటే కొంచెం వీలున్నంత వరకు సైడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి వాహనదారులు ఎవరైనా. ఎందుకంటే మీరు ప్రయాణం చేసినా సరే అంబులెన్స్ అంటే ఎందుకంటే అత్యవసరం కాబట్టి అందులో నిమిషాల్లోనే ప్రాణం పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. పేషెంట్లు ఉంటారు కాబట్టి అంబులెన్స్కి చక్కగా దారి ఇవ్వవలసిందిగా ప్రయాణికుల్ని మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది. ఫ్లైఓవర్ల మధ్యన ఉన్నటువంటి ఎల్బీ నగర్ ట్రాఫిక్ రోడ్లు మీరు చూడొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఆ ట్రాఫిక్ అనేది ఎలా నిలిచిపోయిందో చూడొచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలబ్బా. ఎందుకంటే అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా గమ్యం అయితే చేరటం చాలా కష్టం. ఎందుకంటే ఎంత విశాలమైనటువంటి రోడ్లు ఉన్నా కానీ హైదరాబాద్లో రోజు రోజుకి హెవీగా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్తో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయింది మీరు చూడొచ్చు. అందుకని ఒక చివరి నుంచి ఒకరికి హైదరాబాద్ ఒక చివరికి చేరాలంటే ఈ విధమైనటువంటి ట్రాఫిక్ కష్టాలు అనేవి తప్పు ఫ్రెండ్స్. ఎందుకో మీరు చూడొచ్చు ఇక్కడ.
మీరు కూడా ట్రాఫిక్లో ఇలా ఎప్పుడైనా నిలిచున్నా, ట్రాఫిక్లో చిక్కుకొని ఉన్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే చూడొచ్చు మీరు ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎలా జామ్ అయిపోయిందో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫ్లైఓవర్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి. చూశారుగా మీరు ఈ ఫ్లైఓవర్స్ జర్నీ కావచ్చు, తర్వాత ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఎలా ఉన్నాయి, రోడ్డు నిర్మాణం ఎలా ఉంది, ఈ ట్రాఫిక్ అనేది ఎలా ఉంది, మొత్తం చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.